జియోకి పోటీగానే కాదు, ధీటుగా కొత్త ఆఫర్లు తీసుకొస్తుంది ఐడియా. సినిమాలు, టీవీ, మ్యూజిక్, గేమ్ యాప్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. పూర్తి స్థాయి డిజిటల్ సర్వీస్ కంపెనీగా మారుతున్న ఐడియా ఈ సేవలను అందించనుంది. ఈ నెల 31న డిజిటల్ ఐడియా పేరిట యాప్స్ సూట్ ను తీసుకురానుంది. డిమాండ్ను బట్టే తమ కంపెనీ వినియోగదారులకు సేవలను అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. కస్టమర్లు ఎంటర్టైన్మెంట్ కు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని, దానికి తగ్గట్టే సేవలను అందిస్తామని తెలిపింది. జియో పోటీని తట్టుకొని నిలబడడానికే ఈ ప్లాన్స్ చేసినట్లు స్వయంగా ప్రకటించడం విశేషం. రిలయన్స్ జియో వైపు మల్లుతున్న కస్టమర్లను కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకుంది ఐడియా. ఎలాగైనా జియోకి పోటీనిచ్చి తమ వినియోగదారులను కాపాడుకోవాలని టాప్ 3 టెలికాం కంపెనీలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మీడియా స్ట్రీమింగ్, గేమింగ్ యాప్స్ ద్వారా డేటా వినియోగం పెరిగి తద్వారా మొబైల్ డేటా నుంచి వచ్చే ఆదాయం పెరుగుతుందని ఐడియా భావిస్తోంది. దీని ద్వారా సంస్థ డిజిటల్ సొల్యూషన్ కంపెనీగా అవతరిస్తుందని ఐడియా పేర్కొంది. జియో ఇప్పటికే ఇటువంటి యాప్స్ తో పాటు జియో మ్యాక్స్, జియో ఎక్స్ప్రెస్ న్యూస్, జియో న్యూస్ పేపర్స్ వంటి యాప్స్ ను అందిస్తుంది. కాగా ఐడియా ప్రస్తుతం టీవీ, మూవీస్, మ్యూజిక్, గేమింగ్ యాప్స్ ను తీసుకొస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ఆయా కంపెనీలతో సంస్థ ఒప్పందం చేసుకుంది. దీంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐడియా న్యూస్ అండ్ మ్యాగజైన్స్, ఐడియా స్టోరేజ్ సేవలతో పాటు ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్ బ్యాంకును కూడా ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది.